ఇక కొన్నవాడితో ఫైట్ చేయడానికి ఆ కొన్న యువరాజు అయితే ఫైట్‌లకైతే దిగుతాడు. ఇక దాన్ని గమనించిన ఆ కొన్నవాళ్ళైతే చూసి యంగ్ మాస్టర్ అలా చేయొద్దు మీరు ఆగండి అని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తారు. కానీ వాడు అప్పటికే వానితో ఫైటింగ్ చేయాలని నిర్ణయించుకొని నిన్ను చంపేస్తారా బాస్టర్ అని చెప్పేసి వాడిపైన అటాక్ చేయడానికి చాలా వేగంగా వెళ్తాడు. ఇక వాడు దాడి చేయకముందే వాడు తన చేత్తో ఒక బ్లాస్ట్ చేసేసి వాడినైతే పడుకోబెట్టేస్తాడు. ఇక్కడ చూస్తుంటే మరీ పిరికి పందిలా ఉన్నారు. నాకు సమబుజ్జి ఎక్కడా దొరకట్లేదేంట్రా ఇక్కడ కేవలం అన్నీ నాకు చిట్టికులు మాత్రమే కనపడుతున్నాయి. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి అసలు నువ్వేం చేస్తున్నారో నా వెనకాలే ఉండమని చెప్పాను కదా అని చెప్పేసి వాళ్ళ పైకి అటాక్ చేసే వాళ్ళందరిని అయితే చంపేస్తూ ఉంటుంది. నువ్వు నాతోనే ఉండు. నువ్వు పక్కకి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా నేను చంపేస్తానని తనైతే అంటుంది. ఇటువైపు వాళ్ళతో పాటు వచ్చిన లేడీ అయితే వచ్చేసి నిజంగా తను చనిపోయింది. నిజానికి వాడెవడు మా పైన దాడి చేస్తున్నాడు. ఇది నా ప్లాన్‌లో ఏమాత్రం భాగం కాదు. నిజానికి వాడు మా కోసం వచ్చాడా? ఇంతకు వాడెవడు? మేమెవరన్న విషయం వానికి తెలుసా లేదా అని చెప్పేసి చాలా వరకైతే భయపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళందరూ కలిసి అయితే వచ్చేసి మనం ఇక్కడ నుంచి చాలా ప్రమాదకరం. కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ ఆ లేడీ అయితే వచ్చేసి వాళ్ళు ఎంత చెప్తున్నా వద్దు. అవేం పట్టించుకోకుండా వాడితో ఫైట్ చేయడానికి బయటకైతే వస్తుంది. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి వాళ్ళతో ఫైట్ చేయడానికి అయితే వస్తుంది. ఇక తను తన స్ట్రెంత్ మొత్తం ఉపయోగించి ఒక మ్యాజిక్ స్పెల్ యూజ్ చేసి వాడిని ఒక ఇల్యూజన్‌లో అయితే పెట్టేస్తుంది. దాన్ని చూసి మనోడు కూడా షాక్ అవుతాడు. నిజంగా తను అలా చేస్తుంది ఏమాత్రం ఊహించలేదు. ఇక వాడైతే "రేయ్! అసలు మీరేం చేస్తున్నారా? ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ నా పైన ఏమాత్రం పని చేయవు." ఇక వెంటనే అక్కడ గాయపడిన వాళ్ళందరూ తీసుకొని వాళ్ళు బయటకైతే వస్తూ ఉంటారు. దాన్నంతా చూస్తున్న మనోడైతే వచ్చేసి వీళ్ళు కేవలం గూఢచారులు మాత్రమే. వీళ్ళు బతికున్నా చచ్చిపోయినా ఎటువంటి ఉపయోగం ఉండదు. నా దృష్టిలో వీళ్ళు కుక్కలాంటి వారు. ఇక వెంటనే వాడు ఆ ఇల్యూజన్‌లో బయటకొచ్చేసి "అరే పిరికి పందల్లారా! నాలాంటి పైన ఇలాంటి ట్రిక్స్ ఏమాత్రం పని చేయవురా! ఏంట్రా ఇక్కడ ఎవ్వరు లేరు. అందరూ నన్ను చూసి భయపడి పారిపోయారా ఏంటి?" ఇక వెంటనే వాడు అక్కడున్న అమ్మాయిని చూసి, "ఏయ్! నిన్ను మళ్ళీ నేను కలుస్తాను ఏమాత్రం ఊహించలేదు. చిన్నపిల్ల ఈసారి నిన్ను ఖచ్చితంగా చంపేస్తానని" అంటాడు. దాన్ని చూసి తనైతే వచ్చేసి, "వీడు నన్ను వదిలేయలేడు. నన్ను ఇప్పటివరకు వెంటాడుతూనే వస్తున్నాడు. వీడినెవరు ఏమాత్రం ఈజీగా చంపలేరని" తనైతే అనుకుంటుంది. నువ్వంటే తనకు చాలా ఇష్టం కదా! ముందుగా నేను నిన్నే చంపేస్తాను. తర్వాత మీ మాస్టర్‌ని చంపేస్తానని చెప్పేసి తన పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక వెంటనే తను కూడా వాడి పైన అయితే అటాక్ చేద్దామని సిద్ధమవుతుంది. తన హెయిర్ అంతా వైట్ కలర్‌లో మారడాన్ని చూసిన మనోడైతే చూసి, నిజంగా అది తనేనా? తన వారసులని ఏమాత్రం నేను ఊహించలేదు. ఇక దాన్నంతా చూస్తున్న మనోడైతే చూసి నిజంగా తను మంత్రగత్తె వారసురాలు ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఆ సైలెంట్ నైట్ జరిగిన యుద్ధంలో వీళ్ళు కూడా పాల్గొన్నారు. ప్రపంచంలో 9 స్కైస్ తర్వాత నలుగురు గొప్ప యోధులు చాలా బలమైన వాళ్ళు. వాళ్ళలో వీళ్ళ వారసు కూడా ఉన్నారంటే ఏమాత్రం నేను నమ్మలేకపోతున్నాను. ఇక వాడైతే వచ్చేసి ఏంటి నువ్వు నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావా? నన్ను గెలవలేవని నీకు కూడా తెలుసు కదా! ఈరోజు నువ్వు పారిపోవట్లేదు యుద్ధం చేస్తున్నావు అన్నమాట నాతో అని అంటాడు. కానీ తనైతే వచ్చేసి మనతో మాట్లాడుతూ నేను ఎక్కువసేపు వీడిని ఏమాత్రం ఆపలేను. వెంటనే ఇక్కడి నుంచి పారిపో అని చెప్పేస్తే అయితే అంటుంది. ఇక వెంటనే వాడు ఒకే దెబ్బకు తనైతే ఏసేయబోతూ ఉంటాడు. ఏంటి నిజంగా వాడిని కాపాడడం కోసం నువ్వు నీ ప్రాణాలు తెగం చేస్తున్నావేంటి? వాడిలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు. వాడంత పిరికివాడిలా పారిపోతాడని ఏమాత్రం ఊహించలేదు. వాడి కోసం నువ్వెందుకు చనిపోతున్నావు? ఇక తనైతే వచ్చేసి అప్పుడే మనతో జరిగిన కాన్వర్జేషన్‌ని ఒకసారి గుర్తు తెచ్చుకొని ఎమోషన్ అవుతుంది. ఇక వాడు ఉన్నట్టుండి ఒకసారిగా అయితే షాక్ అవుతాడు. ఎందుకంటే వాడి హ్యాండ్ పైన ఎవరితో స్వాడ్ పడి వాడి చెయ్యి అయితే కొంచెం గాయపడి ఉంటుంది. ఇంతకు ఎవడురా అని చూస్తే మనోడైతే వచ్చేసి స్వాడ్ పట్టుకొని నన్ను క్షమించు. ఇప్పుడు నేను నిన్ను కాపాడే పరిస్థితి వచ్చింది. నేను నిన్ను కాపాడుతాను. నా వెనకలే ఉండు అని చెప్పేసి అంటాడు. ఇక దానంతా చూస్తున్న వాడైతే వచ్చేసి "ఏయ్! ఎంతకి ఎవడురా నువ్వు? నా పైన అటాక్ చేస్తావు నీకింత ధైర్యం ఉంటే ఇంతకుముందు పారిపోయిన వాడివి నువ్వే కదా!" ఇక అది విన్న మనోడైతే వచ్చేసి నేనే నార్త్ ఎవెన్యూ సెట్ ఒక లీడర్‌ని. జిన్ వున్ వోన్ అని చెప్పేసి అంటాడు. ఇక దాన్నంతా చూస్తున్న ఆ లేడీ అయితే వచ్చేసి "నువ్వు స్వాడ్ కోసం నన్ను ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ నన్ను కాపాడడం కోసం తిరిగొచ్చావా?" ఇక తనైతే వచ్చేసి "నేను ఇక్కడి నుంచి పారిపోయావని భావించా. కానీ నన్ను వదిలేసి కత్తి కోసం పోయి నువ్వు మళ్ళీ వాడితో యుద్ధం చేయడానికి ఇక్కడికి ఎందుకొచ్చావు? నువ్వు ఎటువంటి ప్రశ్నలు అడగకు. నేను కేవలం నిన్ను కాపాడడం కోసం మాత్రమే వచ్చాను. ఆ పని నేను చేస్తాను. కాసేపు నువ్వు సైలెంట్‌గా ఉండు" అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు వాడైతే చూసి ఇంకా షాక్‌లోనే ఉంటాడు. "అసలు నువ్వు ఏ ట్రిక్ ఉపయోగించి బాస్టర్ నా పైన దాడి చేసావురా? నా శరీరం ఏమాత్రం నాశనం చేయలేని దాంతో తయారు చేయబడింది. నువ్వు చేసిన అటాక్ నేను ఏమాత్రం నయం చేసుకోలేకపోతున్నాను యూ బాస్టర్" అని చెప్పేసి అంటాడు. చూస్తుంటే నువ్వు కొంచెం తేడాగా ఉన్నట్టున్నావు. వెంటనే నిన్ను వదిలించుకోవడం నాకు మంచిదని చెప్పేసి మనోడి పైన అయితే అటాక్ చేస్తాడు. ఫస్ట్ వాడు పంచ్ చేయగానే వెంటనే మనోడు ఆ అటాక్స్ అయితే తప్పించుకుంటాడు. దాన్ని చూసిన వాడు ఒకసారిగా షాక్ అవుతాడు. ఏంటి నా అటాక్‌ని వాడు తప్పించుకున్నాడా? ఇక దానంతా గమనించిన వాడైతే వచ్చేసి "యు బాస్టర్ ఎంతసేపురా నా పైన దాడి చేయకుండా నేను చేసే అటాక్స్ అనేవి తప్పించుకుంటూ ఉంటావా" అని చెప్పేసి మనోడి పైన బీభత్సంగా అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ అటాక్స్ అన్నిటిని అయితే మనోడు తప్పించుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు పక్కన వైస్ కెప్టెన్ అయితే వచ్చేసి ఫైట్ జరుగుతున్న ప్రదేశానికి అయితే వస్తూ ఉంటాడు. ఇక వస్తూ ఉంటే అప్పుడే వానికి వాళ్ళ కెప్టెన్ అయితే కనపడతాడు. కెప్టెన్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే నాకు కూడా ఏం పెద్దగా తెలీదు. కానీ ఏంటంటే వుల్ఫ్ మాస్క్ వేసుకున్న వాళ్ళు మన పైన ఉన్నట్టుండి దాడి చేశారు. మన సైన్యంలో అందరూ చనిపోయారు. నేను మాత్రమే ప్రాణాలతో మిగిలాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా నాతో పాటు వచ్చెయి. మనం ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసి అంటాడు. కానీ అక్కడున్న వైస్ కెప్టెన్ అయితే వచ్చేసి ఏంటి నిజంగా మన వాళ్ళందరూ చనిపోయారా? అలాగైతే మనం భయపడి ఇక్కడి నుంచి పారిపోవడం కాదు. మన వాళ్ళని చంపినందుకు వాళ్ళ పైన ప్రతీకారం తీర్చుకోవాలి అని అంటాడు. అది విన్న వాళ్ళ కెప్టెన్ అయితే వచ్చేసి నీకేమైనా పిచ్చి పట్టిందా? అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా? కేవలం నేను ఒక్కడిని మాత్రమే మిగిలాను. నువ్వు వస్తే రా లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి వాళ్ళ కెప్టెన్ అయితే అంటాడు. అది విన్న వాడైతే వచ్చేసి అసలు నీకేమాత్రం మానవత్వం లేదని చెప్పేసి మనోడు వాళ్ళకి సాయం చేయడానికి అయితే వస్తూ ఉంటాడు. ఇక దాన్ని గమనించిన వాళ్ళ కెప్టెన్ అయితే వచ్చేసి నువ్వేదో పెద్ద బలమైన వాడిలా ఏమాత్రం నటించవద్దు. నువ్వు పిరికి పందవి. నువ్వు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా చనిపోతావని అంటాడు.
ఇక కట్ చేస్తే ఇటువైపు ఇంకా మన యోను అయితే వచ్చేసి వాడితో యుద్ధం చేస్తూ ఉంటాడు. దాన్నంతా చూస్తున్న లేడీ అయితే వచ్చేసి నిజంగా వాడు నాకు తెలిసిన వాడేనా? వాడు నిజంగా అలా యుద్ధం చేస్తాడని ఏమాత్రం ఊహించలేదు. ఇక వాడైతే వచ్చేసి "నువ్వు నన్ను చాలా నష్టపెడుతున్నావు కిడ్" అని చెప్పేసి వాడు 2 చేతులతో ఒక పెద్ద అటాక్ చేయడానికైతే సిద్ధమవుతాడు. ఈ అటాక్ దెబ్బతో నువ్వు చనిపోతావు. దీని నుండి ఏమాత్రం తప్పించుకోలేవు అని అంటాడు. ఇక దానికి సంబంధించిన మనోడు వచ్చేసి ఇప్పుడు నేనేం చేయాలి? తనని కాపాడాలి ఎలాగోలా సరే. ఆ అటాక్ నేను తప్పించుకొని తనని కాపాడాలని చెప్పేసి మనోడు అక్కడున్న లేడీ వైపు అయితే చూస్తాడు. ఇక అప్పుడు అక్కడున్న వైస్ కెప్టెన్ అయితే వచ్చేసి అక్కడున్న యువరాజు దగ్గరికి అయితే వస్తాడు. వాడు అప్పటికే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. నిజంగా మీరు ఏమాత్రం చనిపోవద్దు. మీరు చనిపోతే నేను ఏమవుతాను? ఎలాగైనా సరే మిమ్మల్ని బతికించుకుంటానని చెప్పేసి అంటాడు. కానీ అప్పటికే ఏమాత్రం లాభం ఉండదు. వాడు అప్పటికే చనిపోయి ఉంటాడు. ఇటువైపు ఫైట్‌లో మన ఓన్ అయితే వచ్చేసి అసలు నేనేం చేయాలని చెప్పేసి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే మనోడు అక్కడున్న రాయి అయితే కనపడుతుంది. దాని మీద అయితే వచ్చేసి స్వాట్ టెక్నిక్ అయితే రాసి ఉంటుంది. షాడో స్వాట్ టెక్నిక్ అయితే రాసి ఉంటుంది. మనోడు వెంటనే దాన్ని రీడ్ చేసి మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. సక్సెస్‌ఫుల్‌గా మనోడు వచ్చేసి ఆ స్వాట్ టెక్నిక్ అయితే మళ్ళీ రీక్రియేట్ చేస్తాడు. ఇటువైపు పక్కన వైస్ కెప్టెన్ అయితే వచ్చేసి అక్కడ వాడు చనిపోయినందుకు వాడిపైన పగ తీర్చుకోవాలని చెప్పేసి వాడు స్వాడ్ అయితే తీసుకొని వాడితో ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. ఇక వాడు ఒక్కసారిగా మన ఓన్ పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక అప్పుడే మనోడు షాడో స్వాట్ టెక్నిక్ యూజ్ చేసి మనోడు సింగిల్ హ్యాండ్‌గా అటాక్‌ని అయితే బ్లాక్ చేస్తాడు. ఇక దాన్నంతా చూసి అక్కడున్న అర్థం కాదు. అక్కడున్న వైస్ కెప్టెన్ అయితే వచ్చేసి అసలు వాడెలా ఆ ట్రిక్ ఉపయోగిస్తున్నాడో ఒకసారిగా ఆశ్చర్యపోతాడు. వానితో పాటు అక్కడున్న ఫైట్ చేస్తున్న వాడు కూడా అయితే అసలు నువ్వెవడ్రా? ఇక అప్పుడే మన ఓన్ అయితే వచ్చేసి మనోడు తన ఫుల్ స్ట్రెంత్ ఉపయోగించి ఫుల్ మ్యాక్స్ అవుట్‌గా వాడిపైన అయితే అటాక్ చేసి వాడిని సొగానికైతే నరికేస్తాడు. ఇక దాన్నంతా చూసిన వాడైతే వచ్చేసి వీడు కేవలం నా కంటికి ఒక చిన్న పిల్లాడిలా మాత్రమే కనపడ్డాడు. కానీ వీడిలో ఇంత శక్తి ఉందని ఏమాత్రం ఊహించలేదు. వీడు నాకు చాలా ప్రమాదకారి. నిజం చెప్పాలంటే వీడింత బలమైన వాడిని ఇంతకుముందు నేను ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పేసి వాడైతే ఆలోచిస్తాడు. కానీ ఉన్నట్టుండి వాడు చాలా ఫాస్ట్‌గా రీజనరేట్ అయిపోయి మనోడిపైన అటాక్ చేసి చాలా వరకు గాయపరిచి దూరంగా అయితే విసిరేస్తాడు. అసలు నువ్వేమనుకుంటున్నావు గిడ్? నన్ను అంత ఈజీగా చంపగలను నువ్వు అనుకుంటున్నావా? నా శరీరం దేనితో తయారు చేయబడిందో కూడా నీకు తెలీదు. నేను ఎన్ని సార్లైనా సరే రీజనరేట్ అవ్వగలను. కానీ చెప్పాలంటే నీలాంటి వాడిని ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు. అసలు నువ్వు ఎటువంటి మార్షల్ టెక్నిక్స్ నేర్చుకున్నావురా ఇడియట్? నువ్వు చేసిన గాయాలు నన్ను ఎక్కువగా లోతుగా గాయపరిచాయని చెప్పేసి అంటాడు. ఇక మనోడైతే వచ్చేసి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్‌లో అయితే ఉంటాడు. ఇప్పుడు గనక నేను ఇక్కడ ప్రాణాలతో వదిలేస్తే నువ్వు ఎప్పుడైనా సరే నాకు ప్రమాదంగా మారొచ్చని చెప్పేసి మనోడి పైన అటాక్ చేసి చాలా తీవ్రంగా గాయపరుస్తూ ఉంటాడు. మనోడు ఆ అటాక్స్ తట్టుకోలేక ఆల్మోస్ట్ అయితే చనిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడున్న లేడీ వాడి పైన అయితే అటాక్ చేసి మనోడినైతే ఆపుతుంది. ఇక అది చూసి వాడు చాలా కోపంగా నేను నిన్ను తర్వాత చంపుతాను. వీడిని ముందు నేను నిన్ను చంపేసిన తర్వాత నేను చంపేస్తాను. అతి దారుణంగా నేను చంపేస్తానని అంటాడు. ఇక అప్పుడు అక్కడున్న లేడీ పైన అయితే వచ్చేసి మనోడు ఒక పెద్ద బ్లాస్ట్ అయితే చేస్తాడు. ఇక ఇటువైపు వాడు ఆపకుండా మనోడిని కొట్టిన కొట్టు కొట్టకుండా కుక్కను కొట్టినట్టయితే కొడుతూ ఉంటాడు. ఇక ఒక అటాక్ చేసినా సరే మనోడైతే చనిపోయే స్టేజ్‌లో ఉంటాడు. ఇక అప్పుడే ఉన్నట్టుండి ఎవరు వాడిపైన అటాక్ చేసామని చాలా దూరంగా అయితే విసిరేస్తాడు. ఇక అప్పుడే అక్కడున్న లేడీ దగ్గరికి మాస్క్ వేసుకున్న వ్యక్తి అయితే వచ్చేసి తనైతే సేవ్ చేస్తాడు. ఇక వాడైతే వచ్చేసి అసలు ఎవడ్రా నా పైన అటాక్ చేసిందని చెప్పేసి మనోడు తిరిగి చూస్తే అక్కడ ఎదురుగా ఒక లేడీ అయితే మనోడికైతే కనపడుతుంది. ఇక వాడైతే వచ్చేసి నువ్వు మొత్తానికి ఇక్కడికి వచ్చేసావనమాట. విచ్ ఆఫ్ వైట్ నైట్ అని చెప్పేసి అంటాడు. ఇక ఇటు తనైతే చేసి వాళ్ళ మాస్టర్‌ని చూసి ఒక్కసారికైతే షాక్ అవుతుంది. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి అసలు నీకింత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు. నువ్వు అసలు ఈ ప్రపంచానికి చెందినవాడివి కాదు అని చెప్పేసి అయితే అంటుంది. ఇక వాడైతే వచ్చేసి మంత్రగత్తె మీరే నన్ను ఆ సైలెంట్ నైట్ కోసం యుద్ధంలో పాల్గొనడానికి నన్నైతే సృష్టించారని చెప్పేసి అంటాడు. ఇక కట్ చేస్తే ఇటువైపు ఆ మాస్క్ వేసుకున్నవాడు ఆ లేడీ దగ్గరికి అయితే వచ్చేసి నన్ను క్షమించు నేను కొంచెం ఆలస్యంగా వచ్చాను. ఇకేం పర్వాలేదు మన మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇదంతా తను చూసుకుంటుందిలే అని చెప్పేసి అంటాడు. నేను మీకు ముందుగానే చెప్పాను కదా! ఎటువంటి బంధాలకి ఏమాత్రం లోనవ్వద్దని. ఇదంతా వాడి వల్లే జరిగింది. మీరు ఆ కుర్రాడి కోసం మీరు మీ ప్రాణాలు త్యాగం చేయాలని సిద్ధమయ్యారు కదా! ఇదంతా వాడు చేసిన పనే. వాడు మీతో పాటు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. వాడిలో గుర్తులేని శక్తి ఏదో ఉంది. వాడు ఎప్పటికైనా సరే మనం ప్రమాదకరంగా మారొచ్చని చెప్పేసి వాడు మనోడినైతే చంపడానికైతే వస్తాడు. అది గమనించి తనైతే చూసి వద్దు అలా ఏమాత్రం చేయొద్దు. వాడు గతంలో ఒకసారి నేను చనిపోయే స్టేజ్‌లో ఉన్నప్పుడు నన్ను కాపాడాడు. నేను కేవలం నా రుణాన్ని తీర్చుకోవాలనుకున్నాను. అందుకే వాడిని కాపాడడానికి ప్రయత్నించాను. ఇలా జరుగుతుందని నేను ఏమాత్రం ఊహించలేదు. వాడిని వదిలేయ్ అని చెప్పేసి తనైతే అంటుంది. సరే మీకోసం వాడిని ప్రాణాలతో వదిలేస్తున్నా అని చెప్పేసి ఆ మాస్క్ వేసుకున్నవాడంటాడు. ఇక వాడు తన పాకెట్‌లోంచి ఒక పిల్ తీసి తనకైతే తినిపించడానికైతే ట్రై చేస్తాడు. ఇది తీసుకోండి. దీనివల్ల మీ గాయాలు వెంటనే నయమవుతాయని చెప్పేసి అంటాడు. కానీ తనైతే వచ్చేసి మన ఓన్ వైపు చూస్తే మనోడి పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంటుంది. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి వాడిపైన చాలా బీభత్సంగా అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. వాడి అటాక్స్ అయితే తప్పించుకుంటూ ఉంటాడు. అరె ఛ! ఆ పిల్లనాయలు చేసిన అటాక్ వల్ల నా గాయాలు త్వరగా మానట్లేదు. అసలు వాడు ఏ ట్రిక్ ఉపయోగించి నా పైన దాడి చేసాడో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి వాడు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే వాని ఎదురుగా లేడీ అయితే వచ్చేసి పోయినసారి నువ్వు దొంగ దెబ్బతీసి నా పైన అటాక్ చేసి నన్ను గాయపరిచావు. ఈసారి అలా ఏమాత్రం జరగదు. నీ చేతుల్లో రెండోసారి ఏమాత్రం ఓడిపోదలుచుకోవట్లేదని చెప్పేసి ఐ మూన్ రొటేషన్ టెక్నిక్ ఉపయోగించి వాడి పైన అయితే అటాక్ చేస్తుంది.
ఇక వాడైతే వచ్చేసి అసలు మీరు నన్ను ఎందుకు సృష్టించారో మీరు మర్చిపోయారనుకుంటా. మీలాంటి వాళ్ళని చంపడం కోసం మీరు నన్నైతే తయారు చేశారు. నేను మూన్ కాంగ్ అని చెప్పేసి వాడి అటాక్‌ని గట్టిగా అరిచి బ్లాక్ చేయడానికే ట్రై చేస్తాడు. ఇక అప్పుడు ఒక పెద్ద పేలుడైతే జరుగుతుంది. ఇక ఆ ఫైట్ అంతా ముగిసిపోయిన తర్వాత ఆ లేడీ నెమ్మదిగా మన మూన్ దగ్గరికైతే వస్తుంది. ఇక తను మనతో మాట్లాడుతూ అంటే నువ్వేనన్నమాట. నార్త్ హెవెన్‌లో ఒక చివరి వారసుడివి. మీ నాన్న ఎంత గొప్ప యోధుడో నాకు తెలుసు. కానీ అక్కడున్న ప్రతి ఒక్కరూ చెప్పాలంటే అందరూ అనుకున్నట్టుగా నువ్వు అంత పిరికివాడు ఏమాత్రం కాదు. నీలో గుర్తులేని శక్తి ఏదో ఉంది. నువ్వు ఎప్పటికైనా సరే నాకైనా గానీ ఎవరికైనా ప్రమాదకరంగా మారొచ్చు. నేను నిన్నిప్పుడే చంపేయాలని చెప్పేసి మనోడిపైన అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక అప్పుడే మధ్యలోకి ఆ లేడీ అయితే వచ్చేసి ఇక చాలు ఆపండి మాస్టర్ అని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తుంది. ఇక లేడీ అయితే వచ్చేసి మీరు అతన్ని చంపడానికి నేను ఏమాత్రం అంగీకరించలేనని చెప్పేసి అంటుంది. ఇక ఆ మాస్టర్ అయితే వచ్చేసి ఏంటి నువ్వు నిజంగా నాకు ఎదురు తిరుగుతున్నావా? అది కూడా వాడి కోసము. ఇక తనైతే వచ్చేసి నేను అతనికి రుణపడి ఉన్నాను. అతను నేను చావు బతుకులో ఉన్నప్పుడు నన్ను ఒకసారి కాపాడాడు. అంతేకాదు నేను కేవలం అతని రుణాన్ని తీర్చాలనుకుంటున్నాను అంతే. నేను ఇప్పటివరకు మీరు చెప్పిన ప్రతి ఒక్క పని చేశాను. నేను మొదటిసారిగా మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఆఖరిసారి కూడా. వాడిని చంపొద్దు ప్లీజ్ వాడిని వదిలేయండి అని చెప్పేసి తనైతే వేడుకుంటుంది. ఇక మాస్టర్ కూడా అయితే వచ్చేసి చేసేదేం లేక సరే నీకోసం వాడిని నేను ప్రాణాలతో వదిలేస్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మాస్టర్ అయితే చూసి నీకు నేను ఒక కొత్త అల్టిమేట్ టెక్నిక్ అయితే నేర్పించబోతున్నాను. ఐస్ ఒక సిల్వర్ ఐస్ టెక్నిక్ అయితే నీకు నేర్పిస్తానని చెప్పేసి అంటుంది. ఇక అదంతా విన్న మాస్క్ వేసుకున్న వాడు చూసి నిజంగా మాస్టర్ అది మీరు తనకు నిరూపించాలనుకుంటున్నారు. అది నిజంగా చాలా ప్రమాదకరమైన టెక్నిక్ కదా అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఇక తనైతే వచ్చేసి ఇదిగో ఇది తీసుకో ఈ పిల్ తీసుకుంటే నీ గాయాలని చాలా త్వరగా మాన్తాయని చెప్పేసి మనోడికి ఆ పిల్ అయితే తినిపించి వాడిని హక్ చేసుకొని నా సమయం వచ్చింది నీకు నుంచి తిరిగి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అంటుంది. ఇక మాస్టర్ అయితే వచ్చేసి నాట్ సెవెన్ సెట్ ఒక వారసుడా నేను నీ చివరిసారి హెచ్చరిస్తున్నాను. ఇదే చివరిసారి నువ్వు ఇంకెప్పుడు తనకు కలవటానికి కానీ తనతో మాట్లాడడానికి కానీ ఏమాత్రం ప్రయత్నించొద్దు. నేను చెప్పిన దాన్ని ఏమాత్రం సీరియస్గా తీసుకోకపోయినా ఈసారి ఏం చేస్తారో నాకు కూడా తెలియదని చెప్పేసి మనోనికి వార్నింగ్ ఇస్తుంది. ఇక అప్పుడు వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక మనోడైతే వచ్చేసి వాడికి వాడే మాటిచ్చుకుంటారు. ఎలాగైనా సరే ఎవరు ఊహించినంత విధంగా నేను బలంగా మారాలని చెప్పేసి మనోడైతే మాట తీసుకుంటాడు. ఇక అవన్నీ అక్కడున్న వైస్ కెప్టెన్ అయితే వింటూ ఉంటాడు. ఇక దాన్నంతా చూసి అక్కడున్న వైస్ కెప్టెన్ ఒకసారికి అయితే షాక్ అవుతాడు. ఏంటి నేను నిజంగా ఏమాత్రం ఊహించలేదు. వాడు కొన్ని వేల సంవత్సరాల కొద్ది శిక్షణ తీసుకున్నా సరే అలాంటి టెక్నిక్స్ ఏమాత్రం యూజ్ చేయలేడు అనుకున్నాను. కానీ ఇంత సులభంగా స్వాట్ టెక్నిక్స్ ఉపయోగిస్తానని ఏమాత్రం ఊహించలేదు. అంటే వాడు ఇన్ని రోజుల పాటు మమ్మల్ని అయితే మోసం చేస్తూ వస్తున్నాడా? వాడి శక్తి అసలైన శక్తి దాచిపెట్టాడా ఏంటి? ఇక ఆ వైస్ కెప్టెన్ అర్థమైపోతుంది. గతంలో నేను శిక్షణ తీసుకునేటప్పుడుగా నాకు ఒక వాయిస్ వినపడింది కదా! అది వీడిదే. వాడు చెప్పిన విధంగా నేను చేసి నేను చాలా బాగా యుద్ధం చేశాను. నిజంగా వీడు అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? అన్ని గాయాలు తగిలినప్పటికీ వాడు లేచి అసలు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇక మనోడు అక్కడున్న వైస్ కెప్టెన్ చూసేసి ఒకవేళ మీరు నన్ను చంపాలనుకుంటే మీకు ఇదే సరైన సమయం. మీరు ఆలస్యం చేయకుండా నన్నైతే చంపేయండని అంటాడు. ఇక తర్వాత ఆ వైస్ కెప్టెన్ అయితే వచ్చేసి చనిపోయిన వాళ్ళ సైనికుల శవాలని ఒక చోట చేర్చి వాటిని అయితే కాల్చేస్తూ ఉంటాడు. ఓహ్! మొత్తానికి నువ్వు బయటకొచ్చావన్నమాట. దాదాపుగా నువ్వు 5 రోజుల నుండి ఒక గదిలో ఉన్నావు. మొత్తానికి ఇప్పుడైతే బయటకొచ్చావు. ఇక మన ఓన్ బయటకొచ్చిన వెంటనే అక్కడ ఏదో వెతుకుతూ ఉంటాడు. ఇక దానికి గమనించిన కన్నా వైస్ కెప్టెన్ వచ్చేసి అసలు నువ్వు దేని గురించి వెతుకుతున్నావని అంటాడు. ఇక అప్పుడే మనోడు ఒక రాయి తీసుకుంటాడు. ఏంటి అప్పటి నుండి వెతుకుతుంది ఒక రాయి కోసమా? అది అంత ముఖ్యమైనదా? ఇక మనోడు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంటే ఇక అప్పుడే అక్కడికి వైస్ కెప్టెన్ అయితే వచ్చేసి అంటే నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతున్నావన్నమాట అని అంటాడు. అది విన్న మన ఓన్ అయితే వచ్చేసి అవును నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతున్నానని అంటాడు. ఇక మన ఓన్ అయితే వచ్చేసి సరే మీరెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారంటే నేను సెంట్రల్ అలయన్స్ దగ్గరికి అయితే తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ జరిగిన విషయం వాళ్ళకి తెలియచేయాలి. ఇప్పటికే ఈ విషయం వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే మా కెప్టెన్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు కాబట్టి ఈ విషయం వాళ్ళు ఖచ్చితంగా తెలియజేసి ఉంటారు. ఇప్పటికే వాళ్ళ సైన్యం బయలుదేరి ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఇక మన ఓనర్ వచ్చేసి సరే అసలు మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారని అంటాడు. ఇక ఆ వైస్ కెప్టెన్ అయితే వచ్చేసి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రాణాలతో ఉన్నావు అనే విషయం వాళ్ళకి ఏమాత్రం తెలియచేయాలి అని అంటాడు. నిజంగా మీరు అలా చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు నన్ను కాపాడడం కోసం ప్రయత్నిస్తే వాళ్ళు మీ దగ్గర నుండి చాలా విషయాలు అయితే బయటికి రాబట్టడానికి మిమ్మల్ని చిత్రహింసలు పెట్టే అవకాశం ఉందని చెప్పేసి అంటాడు. ఇక ఆ వైస్ కెప్టెన్ వచ్చేసి మరేం పర్వాలేదు. ఇవన్నీ నేను చూసుకుంటాలే. మీ నాన్నగారు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. నీ పట్ల అలా ప్రవర్తించేందుకు నన్ను క్షమించని అంటాడు. ఇక వెంటనే ఆ వైస్ కెప్టెన్ అయితే వచ్చేసి మనోడి ముందు నీల్ డౌన్ చేసి నేను వేసున్ సాంగ్ నేను మీకు విశ్వాసంగా ఉంటాను. ఇప్పటి నుండి మీకు సేవ చేస్తాను. మీరు నా లీచ్ అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మనోడికి అయితే ఒక మాట ఇస్తారు. మీకోసం నేను చంపడానికైనా చావడానికి సిద్ధంగా ఉన్నాను లీచ్ అని చెప్పేసి అంటాడు. మీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీరే మొత్తానికి నార్త్ ఎవెన్యూ సెట్‌ని మొత్తంగా మీరైతే పునర్నిర్మించాలని చెప్పేసి అంటాడు.
ఇప్పుడు కాకపోయినా సరే ఫ్యూచర్‌లో ఎలాగైనా సరే మీరు నార్త్ ఎవెన్యూ సెట్‌ని మళ్ళీ పునర్నిర్మిస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. దానికి గత వైభవం ఖచ్చితంగా మీరు మాత్రమే తీసుకురాగలరు. మీపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇక మనోడు కూడా దాన్నయితే అంగీకరిస్తాడు. సరే పైకి లే నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నువ్వే నా సైన్యంలో మొదటివాడివి. నాకు విశ్వాసంగా ఉన్నవాడివి మొదటివాడివి అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి అక్కడున్న శవాలన్నిటినైతే ఒక చోట పేర్చి వాటినైతే కాల్చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి వాంగ్ అయితే చాలా గట్టిగా అరుస్తూ వస్తుంటాడు. యంగ్ మాస్టర్ అసలు మీకేం జరిగింది? అసలు ఈ ప్రదర్శనలో ఏం జరిగిందని చాలా గట్టిగా అరుస్తూ మనోడి దగ్గరికి అయితే వస్తాడు. యంగ్ మాస్టర్ అసలు ఇక్కడ ఏం జరిగింది? అసలు ఈ ప్రదర్శనకి ఏం జరిగింది అర్థం కావట్లేదు. మీకేం కాలేదు కదా? మీరు సురక్షితంగా ఉన్నారు కదా? మీరు బాగుంటే అది చాలు అని చెప్పేసి వాడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఇక కాసేపటి తర్వాత మనోడు చూసి అక్కడున్న వాంగ్‌తో కలిసి అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక మనోడు చూసి నా లీచ్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటా. నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. ఇక మనోడు అక్కడున్న వాంగ్‌తో కలిసి ఆ ప్రదేశం నుంచి విడిచేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక అక్కడున్న వైస్ కెప్టెన్ అయితే చూసి అర్థమైపోతుంది. ఈ ప్రదేశం నుంచి చిన్నపిల్లగా వెళ్ళిన వాడు ఎవ్వరు ఊహించినంత బలంగా మారి ఒక పెద్ద డ్రాగన్‌లా మారి ఇక్కడికి తిరిగి రాబోతున్నాడు. వాడిని ఎదుర్కోవడం అంత సాధారణమైన విషయం ఏమాత్రం కాదు. వాడు తిరిగొచ్చే తలకి ఒక మోన్స్టర్‌లా మారొస్తాడని చెప్పేసి అనుకుంటాడు. నా లీచ్ వచ్చేసరికి ఇక్కడ నేను చేయగలిగిన పని ఏదైనా సరే నేను అది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి వాడు ఒక మాట అయితే తీసుకుంటాడు. ఇక అలా తర్వాత మార్నింగ్ అయితే అయిపోతుంది. అక్కడున్న సైన్యమంతా అయితే చూసి వైస్ కెప్టెన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. దాన్ని గమనించిన మనోడు చూసి అంటే మొత్తాన్ని మీరు ఇక్కడికి వచ్చారన్నమాట. ఇక అప్పుడే ఆ సైన్యంలో జనాలు ఎత్తు చేసి సైలెంట్ నైట్లో యుద్ధం చేసిన వ్యక్తి ఇక్కడ కనపడ్డాడని మేము విన్నాము. ఇంతకు తను ఎక్కడ తను ఎటువైపు వెళ్ళిందని చెప్పేసి అడుగుతాడు. ఇక అప్పుడే మన వైస్ కెప్టెన్ అయితే చేసి తన బ్యాడ్జ్ని చూపించి సెంట్రల్ అలయన్స్ నన్ను ఇక్కడ ఒక ముఖ్యమైన పని కోసం అయితే పంపించిందని చెప్పేసి అంటాడు. ఇక జనాలు అయితే చేసి సరే ఆ విషయం నాకు చెప్పు. ఇంతకు నీతో పాటు వచ్చిన వాళ్ళు ఇంతకు ఏరి ఇంతకు ఆ నార్త్ ఎవెన్యూసిటీ యొక్క వారసుడు ఎక్కడ అని చెప్పేసి అంటాడు. అది విన్న మన వైస్ కెప్టెన్ అయితే చూసి అతను నేను చివరిసారి చూసినప్పుడు అక్కడ మంటల్లో కాలిపోతున్న గదిలో ఉన్నాడు. మంటలు ఎక్కువ ఉండటం వల్ల వాడు అక్కడి నుంచి తప్పించుకున్నాడో లేదంటే అక్కడ కాలి చనిపోయాడో నేను ఏమాత్రం చూడలేదు. నాకు తెలిసినంత వరకు ఈ పాటికి కూడా ఖచ్చితంగా చనిపోయి ఉంటాడని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే అక్కడున్న జనాలు ఎదురు చూసి వెంటనే వీడిని ఖైదు చేయండి. వీని గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. వీడిని విచారించిన తర్వాత వాడు ప్రాణాలతో ఉన్నాడా లేదా అక్కడి నుంచి తప్పించుకుని పోయాడా విషయం అయితే మనం కనుగొందాము. ఇక అప్పుడే అక్కడున్న వెంటనే జనాలు ఎదురు చూసి వెంటనే వాడిని బంధించేసి ఇక్కడున్న ప్రదేశం మొత్తం పూర్తిగా వెతకండి. ఆ కుర్రాడు ప్రాణాలతో ఉన్నాడా లేదా చనిపోయాడో నాకు తెలియాలని చెప్పేసి అంటాడు. ఇక మన వైస్ కెప్టెన్ అయితే చేసి వాళ్ళు ఎటువంటి ప్రశ్న అడిగినా సరే నేను భయపడకుండా పూర్తిగా సమాధానం చెప్పాలని నిర్ణయం తీసుకుంటాడు. మీరిక్కడ ఎంత ఎతికినా కానీ మీకు ఒక్క ఆధారం కూడా దొరకదు. అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా పెద్దగా తెలియదు. లీచ్ ఇదంతా నేను మీకోసం చేస్తున్నాను. మీకోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు తిరిగి వచ్చేంత కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. ఇక కట్ చేస్తే ఇటువైపు మన వదిలి ట్రావెల్ చేసుకుంటూ ఒక ప్రదేశానికి అయితే చేరుకుంటారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇంత సాధారణ జీవితం ఎవరు ఏమాత్రం గడపలేరు ఇక్కడ. ఇక మనోడు చేసి నేను ఎక్కడ నివసించాలనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ఈ పాటికి నేను చనిపోయింటానని ప్రతి ఒక్కరు భావించుంటారు. మొదటిగా నమ్మకపోయినా సరే తర్వాత నెమ్మదిగా వాళ్ళే నమ్ముతారు. నేను ప్రాణాలతో ఉన్నాన్న విషయం ఎవరికీ తెలియకూడదంటే నేను ఇక్కడ నివసించాలి. నేను ఇప్పుడు పూర్తిగా నా శిక్షణ పైన ఏకాగ్రతతో నేను మార్షల్ టెక్నిక్స్ అన్ని పూర్తిగా నేర్చుకుంటానని అంటాడు. ఇక మన ముసలోడు వచ్చేసి యంగ్ మాస్టర్ నేను ప్రతి 4 నెలలకు ఒకసారి వచ్చి మిమ్మల్ని కలిసి ఇక్కడి నుంచి మీకు ఫుడ్ ఆహారం ఏమైనా తీసుకొచ్చి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతానని అంటాడు. కానీ మనోడు వచ్చేసి మరేం పర్వాలేదు. మీరు ఇప్పటికే నా కోసం చాలా కష్టపడుతున్నారని అంటాడు. కానీ అక్కడున్న ముసలోడు చూసి అలా ఏమాత్రం మాట్లాడదు యంగ్ మాస్టర్ అని చెప్పేసి అంటాడు. ఇక మన ఊనైతే చేసి ఆ ముసలోడితో మాట్లాడుతూ సరే ఈ ప్రదేశం నుంచి నేను నా కొత్త జీవితాన్ని ఒంటరిగా ప్రారంభిస్తా అని చెప్పేసి మనోడు అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత మనకు వైట్ డ్రాగన్ మర్చెంట్ దేశం అయితే చూపెడతారు. కానీ దాన్ని స్థాపించింది మాజీ యోధురాలు. తను ఇప్పటికే చాలా కాలం అయితే నివసిస్తూనే ఉంది. నిజానికి చెప్పాలంటే తను బయటికి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మొదటిసారిగా తను ఈ జరుగుతున్న మీటింగ్‌లోకి అయితే అటెండ్ అయ్యింది. ఈ వైట్ డ్రాగన్ క్లాన్ అనేది చాలా బలమైనది. ఇందులో చాలా గొప్ప గొప్ప యోధులైతే నివసిస్తూ ఉంటారు. వాళ్ళ సమూహం చాలా పెద్దది. వాళ్ళ సైన్యం కూడా చాలా పెద్దగానే ఉంటుంది. ఇక వైట్ డ్రాగన్ క్లాన్ సంబంధించిన వాళ్ళంతా కలిసి ఒక మీటింగ్ అయితే ఏర్పరచుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళున్న ఒక లేడీ అయితే చేసి ఈ నగరాన్ని స్థాపించడానికి మా అమ్మకు అతను చిన్నప్పటి నుండి చాలా సహాయం అయితే చేశాడు. నాకు తెలిసినంత వరకు మా సోదరుని మించిన వాళ్ళకి దీనిపై ఎటువంటి అధికారం లేదని చెప్పేసి ఆలోచిస్తుంది. కానీ ఇప్పటి వరకు నేను మా అమ్మ ఈ మీటింగ్లో అటెండ్ అవ్వడం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇంతకు తను ఇక్కడికి ఎందుకు వచ్చిందా అని చెప్పేసి అక్కడున్న లేడీ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ ముసలి బామ్మాయితో చేసి మాట్లాడుతూ ఇంత కోణంలో పరిస్థితి ఎలాగుంది? మన చేతుల్లోంచి ఆ సామ్రాజ్యంతో జారిపోతుందని చెప్పేసి మాట్లాడుతుంది. ఇక మాట్లాడిన ఆ లేడీ అయితే వచ్చేసి నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నాకు తెలిసినంత వరకు అది చాలా ఏళ్ల నుండి మన చేతిలో జారిపోవడం సిద్ధంగా ఉంది. అక్కడ ఎటువంటి సమస్య ఉందో కూడా మనకేమాత్రం అర్థం కావట్లేదని అంటాడు.
ఇక అప్పుడే ఆ ముసలి బామ్మ మూడో కుమారుడైతే చేసి అక్కడ ఏదైనా సమస్య ఉంటే నేను వెళ్లి చూస్తానమ్మా అని చెప్పేసి అంటాడు. ఇక అది విన్న వాళ్ళ పెద్ద బ్రదర్ అయితే చేసి వద్దు తమ్ముడు నువ్వు అక్కడికి వెళ్తే అది చాలా ప్రమాదకరం. నువ్వు అక్కడికి వెళ్తే ఇక్కడ ఏదైనా జరిగే అవకాశం ఉంది. నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలని చెప్పేసి అంటాడు. ఆ మాటలను విన్న మూడో కుమారుడైతే వచ్చేసి బ్రదర్ అసలు నువ్వేమనుకుంటున్నావు? దాన్ని నేను సొంతంగా స్థాపించాను. అలాంటప్పుడు నాకు కాకుండా దాని మీద హక్కు ఎవరికి ఉంటుంది? నేను అక్కడికి వెళ్లి అక్కడ సమస్య ఏంటో పరిష్కరించి వస్తానని అంటాడు. కానీ దానికి ఆ బ్రదర్ అయితే వచ్చేసి ఏమాత్రం అంగీకరించలేడు. నేను నిజంగా అక్కడికి నిన్ను ఏమాత్రం పంపించాలనుకోవట్లేదు. అక్కడ ఎలాంటి ప్రమాదం నీకోసం ఎదురు చూస్తున్నా ఎవరికీ తెలీదు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా నాకు ఏమాత్రం తెలీదు. అలాంటప్పుడు నిన్ను అక్కడికి ఎలా పంపించగలను? ఏమైనా సరే నేను అక్కడికి పంపించడానికి ఏమాత్రం కుదరదు. కావాలంటే నీ బదులు ఇంకొకరిని ఎవరినైనా పంపించడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పేసి వాళ్ళ బ్రదర్ అయితే అంటాడు. ఇక ముసలి బామ్మ పెద్ద కొడుకైతే వచ్చేసి సరే అమ్మ ఇక్కడ ఉంది కాబట్టి నాకు ఆ నిర్ణయం ఏమాత్రం తెలియదు. అమ్మ ఏ నిర్ణయం చెప్తే మనం దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని అంటాడు. కానీ అక్కడ ఉన్న మిగతా చాలా మంది అయితే చూసి మూడవ కుమారుని అక్కడ పంపించడం మనకు మంచి విషయం అని చెప్పేసి అంటారు. దానికి కొంతమంది అయితే అంగీకరిస్తారు, కొంతమంది దానికి వ్యతిరేకిస్తారు. ఇక అంతా వింటే అక్కడున్న ముసలి బామ్మ కూడా అయితే చేసి ఇప్పుడు నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇక ముసలామె చాలా సేపు అయితే ఆలోచించి, సరే నువ్వు నిజంగా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా అని చెప్పేసి ఆ మూడో కుమారుడిని అయితే అడుగుతుంది. అది విన్న వాడైతే చేసి అవును నేను నిజంగా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు దానిపైన పూర్తిగా అధికారం ఉంది కాబట్టి ఆ ప్రదేశానికి వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలనుకుంటున్నాను. ఇక ముసలామె అయితే వచ్చేసి సరే నువ్వు నిజంగా అక్కడికి వెళ్ళాలని పట్టుపట్టావు కాబట్టి సరే నువ్వు అక్కడికి వెళ్ళు నేను ఏమాత్రం ఆపను. కానీ నువ్వు అక్కడికి వెళ్ళటానికి నీ కోసం సహాయంగా ఎవరిని తీసుకువెళ్తున్నావని అడుగుతుంది. ఇక అది విన్నవాడైతే వచ్చేసి నేను నాతో పాటు కొంత సైన్యాన్ని అయితే తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. డిప్యూటీ గార్డ్‌ని వాళ్ళతో పాటు అతని అనుచరుల్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. వాళ్ళ సైన్యం నాతో వస్తే నాకు ఎటువంటి ఇబ్బంది ఏమాత్రం లేదు. అక్కడ ఎటువంటి సమస్య ఉన్నా సరే మేమందరం కలిసి దాన్ని ఎదిరించి ముగించగలము. నాకు వాళ్ళపైన పూర్తిగా నమ్మకం ఉంది. నేను అందుకే వాళ్ళని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ఇక అంతా విన్న ఆ ముసలి బామ్మ అయితే వచ్చేసి సరే నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి నేను నీకు పర్సనల్‌గా ఒక బాడీగార్డ్‌ని అయితే సెట్ చేయాలనుకుంటున్నాను అని అంటుంది. అది విన్న వాడైతే వచ్చేసి నాతో మీరేమాత్రం జోక్ చేయట్లేదు కదా! నాకెందుకు బాడీగార్డ్ అని చెప్పేసి అంటాడు. ఒక్క నిమిషం ఆగండి. మీరు అహ్వాంగ్ చియోన్‌ని అక్కడికి తీసుకువెళ్ళాలని మీరు నాతో అంటున్నారా? అని చెప్పేసి వాడు ఒకసారిగా ఆశ్చర్యపోతాడు. ఇక కంచి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ముసలి బామ్మ తన వారసుడు మొదటి వారసుడితో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నిజంగా మీరు అక్కడికి వాడిని పంపించాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో నాకు కూడా ఏమాత్రం తెలీదు. మనం వెళ్ళిన మన గూఢచారుకో ఏమాత్రం తిరిగి రాలేదు. అలాంటప్పుడు మనం వాడిని అక్కడికి పంపించడం అంత ముఖ్యమైన విషయమా అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇక ఆ ముసలిబామ మాట్లాడుతూ "నువ్వు వాడి గురించి భయపడాల్సిన అవసరం లేదు. వాడితో పాటు ఒక బాడీగార్డ్‌ని పంపిస్తున్నాను కదా! వెంటనే అవాంఛం ఎక్కడున్నాడో వెతికి నా దగ్గరికి పంపించని" అంటుంది. ఎందుకంటే నేను వానితో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని అంటుంది. ఇక వాడు మనోడు బయటకు వచ్చేసి ఎంతకెందుకు మా అమ్మ వాడిపైన అంత నమ్మకం పెట్టుకుందో అర్థం కావట్లేదు. వాడు మరీ అంత గొప్ప యోధుడు ఏమాత్రం కాదు కదా! మార్షల్ టెక్నిక్స్ కూడా సరిగ్గా యూజ్ చేయలేడు. ఇక అదే సమయంలో ఇటువైపు అక్కడున్న ఒక కుర్రాడైతే వచ్చేసి మార్షల్ టెక్నిక్ చాలా కష్టపడి అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. వాడు ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ కనీసం ఒక టెక్నిక్ కూడా మళ్ళీ క్రియేట్ చేయలేకపోతూ ఉంటాడు. ఇక కట్ చేస్తే సీన్ వాడు నడుచుకుంటూ మన అవాన్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంతకు వాడు ఎక్కడున్నాడని చెప్పేసి అంటాడు. ఇక కట్ చేస్తే ఇటువైపు ఒక వ్యక్తి మాస్క్ వేసుకొని ఒక గది లోపలికి అయితే వెళ్తాడు. దాన్ని చూసిన వాడైతే వచ్చేసి ఎవర్రా వచ్చిందని చూస్తే ఒక మాస్క్ వేసుకున్న వాడైతే ఉంటాడు. వీడు చూడడానికి అచ్చం బెచ్చగాడిలా ఉన్నాడు. హే ఇలా చూడు నువ్వు ఇక్కడ ఉండటానికి గదులేం లేవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి వాడు అందాం అనుకుంటాడు. కానీ అప్పుడే వాడు పాకెట్ నుంచి బంగారు నాణేలను తీసి వాడి కళ్ళ ముందర అయితే పరుస్తాడు. దాన్ని చూసిన వాడు ఒకసారిగా షాక్ అయిపోయి లోపలికి రండి సార్. మా హోటల్‌కి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ చాలా లగ్జరీ రూమ్స్ అయితే ఉన్నాయి. మిమ్మల్ని అత్యంత లగ్జరీ రూమ్‌కి అయితే తీసుకువెళ్తానని చెప్పేసి మనోడు వాని గదికైతే తీసుకువెళ్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత మనోడు తన గదికి వెళ్ళి దాదాపు ఇక్కడ రావడానికి 10 రోజులు సమయం పట్టింది. నిజం చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల పాటు నేను అజ్ఞానంలో ఒంటరిగా గడిపాను. నేను ఇంతవరకు అవాంగ్‌ని ఇంతవరకు ఏమాత్రం కలవలేదు. ఇంతకు వాడు బతికున్నాడో చనిపోయాడో కూడా నాకు తెలీదు. అతన్ని కలవటానికి ఈ ప్రదేశానికి వచ్చాను. నేను త్వరలోనే అతను ఎక్కడున్నాడో కనుక్కొని అతనితో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటాడు. ఇక తర్వాత మనోడు ఫ్రెష్ అప్ అంతా చేసి మనోడు వైట్ డ్రాగన్ బేస్‌కి అయితే వెళ్తాడు. ఇక అక్కడున్న గార్డ్స్ అయితే వచ్చేసి ఎవడ్రా నువ్వు? అప్పటినుంచి ఇక్కడే ఉన్నావు. మా వైపు ఎందుకు అలా చూస్తున్నావని అంటాడు. ఇక అది విన్న మనోడు తీసి నన్ను క్షమించండి. నా పేరు జిన్. ఇక్కడ నేను కలవాల్సిన వ్యక్తి ఉన్నాడు. అతన్ని కలవడానికి ఈ ప్రదేశానికి వచ్చానని అంటాడు. అది విన్న వాడైతే వచ్చేసి నువ్వు అవాంగ్ గురించి మాట్లాడుతున్నావా? ఆ బాడీగార్డ్ అవాంగేనా అని చెప్పేసి అయితే అడుగుతాడు. ఇక అది విన్న వాడైతే వచ్చేసి నువ్వు అవాంగ్ ఒక మేనల్లుడివా? నేను నీ గురించి విన్నాను. వాడు నా తమ్ముడే. వాడు నీ గురించి చాలా విషయాలు నాతో చెప్పాడని మనోనితో అయితే డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ బ్రదర్ అయితే వచ్చేసి నువ్వు నిజంగా అతన్ని కలపడానికి వచ్చింటే నిజానికి నేను వాడి గురించి విని 6 నెలలు అవుతుంది. వాడు ఎక్కడో నాకు కూడా పెద్దగా తెలీదు. నాతో పాటు రా అని చెప్పేసి మనోని ఒక ప్లేస్‌కి అయితే తీసుకువెళ్తాడు. సరే నేను ముందుగా నిన్ను మూన్ జూన్ దగ్గరికైతే తీసుకువెళ్తాను. నిజానికి వాడికి ఎటువంటి మాస్టర్ టెక్నిక్స్ రావు. నేను వాని దగ్గరికైతే ఇప్పుడు నేను తీసుకువెళ్ళబోతున్నానని అంటాడు. ఇక మనోళ్ళు లోపలికి వెళ్ళే కొద్దీ ఒక గ్రూప్ అయితే మనోనికైతే కనపడుతుంది. ఇక అక్కడున్నవాడైతే చూసి నువ్విక్కడే ఉండు. నేను వెంటనే తిరిగొస్తా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే అక్కడున్న మాస్టర్ అయితే చూసి ఏంటి అవాంగ్ ఒక మేనల్లుడు ఇక్కడికొచ్చాడా అని చెప్పేసి మనోనైతే కలిసి పరిచయం చేసుకుంటాడు.
ఇక మనోడు చూసి నేను ముందుగా ఇక్కడికి రావడానికి ముంజిన్ కోసం అయితే వచ్చానని అంటాడు. ఏంటి నువ్వు నిజంగా వాడి కోసం వచ్చావా? ప్రస్తుతానికి వాడు ఇక్కడ లేడు కానీ త్వరలోనే తిరిగి వస్తాడు. నువ్వు నిజంగా మీ మేనమామ కలవటానికి వచ్చావంటే దానికి ఒక మార్గం అయితే ఉంది. ప్రస్తుతానికి వాడు ఇక్కడ లేడు కానీ హోనంలో ఒక సమస్య అయితే ఉందని నేను విన్నాను. అక్కడికి కొంతమంది సైన్యాన్ని అయితే పంపించారు. వాళ్ళతో పాటు మీ మేనమామను కూడా అయితే అక్కడ పంపించారని అంటాడు. అది విన్న మనోడు చూసి నిజంగా తనకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నా మేనమామని ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి పంపిస్తారని చెప్పేసి మనోడు కొంచెం రాష్కి అయితే రియాక్ట్ అవుతాడు. అతను ఇన్ని రోజుల పాటు ఇక్కడికి తిరిగి రాలేదే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగి ఉండాలి. వాళ్ళు అక్కడ తప్పిపోయిన ఉండాలని చెప్పేసి మనోడైతే అంటాడు. అది విన్నవాడు వచ్చేసి అవ్వంగే కాదు అక్కడికి వెళ్ళిన ఎవరు ఏమాత్రం తిరిగి రాలేదు. అక్కడ ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి అంటాడు. ఇక ఆ మాటలు విన్న మనోడు తీసి సరే వాళ్ళని వెతకడానికి ఇంకెవరిని మీరు పంపించలేదా అని చెప్పేసి వాడిని అయితే అడుగుతాడు. ఇక వాడు అలా మనతో మాట్లాడుతూ నువ్వు ఇంతకుముందు ఇటు వచ్చేటప్పుడు నువ్వు బయట ఒక గ్రూప్ని కలిసావు కదా, వాళ్ళతో పాటు చాలా మంది గొప్ప యోధులు ఆ ఓణంకి అయితే వెళ్ళబోతున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి తన అందరిని అక్కడికైతే చేరవేస్తుంది. నీకు ఆ విషయం వెంటనే తెలుస్తుంది. అసలు మీ మేనమామకి అసలు అక్కడ ఏం జరిగింది, అసలు అది అక్కడ ఏముందో కూడా ఎవరికి తెలియదు. అక్కడ ఏముందో కనుక్కోవడానికి చాలా మంది గొప్ప యోధులను అయితే మేము సేకరిస్తున్నామని చెప్పేసి వాడు అంటాడు. ఇక అప్పుడే అక్కడికి జిన్ అయితే వస్తాడు. ఇక మనోడు వచ్చేసి నేను సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని అంటాడు. ఒక్క నిమిషం ఆగండి, నేను ఓనానికి వెళ్ళే గ్రూప్లో నేను కూడా జాయిన్ అవ్వచ్చని అంటాడు. నేను అక్కడికి వెళ్ళేంత వరకు ఇక్కడ ఏదైనా పని ఉంటే చెప్పండి, ఖచ్చితంగా చేస్తా. నేను కూడా వాళ్ళతో వెళ్ళాలనుకుంటున్నానని అంటాడు. ఎందుకంటే అక్కడ మా మేనమామ ఉన్నాడు. అతనికి ఏమైనా జరుగుతుందేమో అని అతన్ని కాపాడడం కోసం నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు. అది విన్న వాడైతే చేసి నువ్వు చూడ్డానికి ఎటువంటి మార్షల్ ఆర్ట్ టెక్నిక్స్ నేర్చుకొని ఒక సాధారణమైన కుర్రాడిలా నాకు కనపడుతున్నావు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. నీకేదో ఒక మార్గం ఏర్పాటు చేస్తాలని అంటాడు. ఇక కిడ్ అయితే చూసి సరే ఇంతకు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారని చెప్పేసి అంటాడు. చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఎన్నో గొప్ప యోధులు ఇక్కడ శిక్షణ తీసుకొని మురిన్ కూటమి నుంచి అయితే బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు 9 స్కైస్‌లో ఒకరిగా పిలవాలని వాళ్ళకి ఆశ. కానీ నేను చూసిన వ్యక్తి అతను చాలా వరకు ట్రై చేశాడు. అతని వల్ల సాధ్యపడలేదు. ఆ ప్రదేశానికి ఇంకొకరిని కూడా మేము పంపించబోతున్నాం. అతను అబ్బాయి కాదు మహిళ. తను ఒంటి చేత్తో చాలా మంది గొప్ప గొప్ప యోధులను అయితే ఓడించేసింది. తన సింహాలతో కూడా చాలా భీకరంగా అయితే తలబడగలదు. చెప్పాలంటే ఆ ప్రదేశానికి మేమందరం కలిసి వెళ్ళటానికి చాలా మంది కిరాయి సైనికుల్ని అయితే తీసుకున్నాం. వాళ్ళు సాధారణమైన యోధులు ఏమాత్రం కాదు. అంతేకాదు వాళ్ళు చాలా క్రూరంగా అంటూ ఉంటారు. ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళు మంచి చెడు అంటే ఏమి మాత్రం ఉండదు. వాళ్ళకి డబ్బిస్తే సరే మమ్మల్నైనా చంపగలరు. వాళ్ళంత క్రూరంగా అయితే మారుతూ ఉంటారు. వాళ్ళు ఎంత కష్టమైన మిషన్ అయినా సరే ఖచ్చితంగా దాన్ని అయితే పూర్తి చేస్తారు. వాళ్ళకంటూ వాళ్ళు ఒక టైటిల్ అయితే పెట్టుకున్నారు. ఐరన్ బ్రిగేడ్ అని చెప్పేసి వాళ్ళకంటూ వాళ్ళు ఒక సొంత టైటిల్ని అయితే పెట్టుకున్నారు. వాళ్ళతో ఇప్పుడు ఒక ఇద్దరు వైస్ కెప్టెన్‌లెస్ అయితే ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు చెప్పు నిజంగా నువ్వు వాళ్ళతో కలిసి వెళ్ళాలనుకుంటున్నావా? చెప్పాలంటే నిజంగా వాళ్ళు చాలా గొప్ప యోధులని నేను చెప్పొచ్చు. ఎందుకంటే మేము వాళ్ళ పైన చాలా బోలెడంత డబ్బు, బంగారం అయితే ఇన్వెస్ట్ చేశాము. లేదంటే వాళ్ళ గొప్ప యోధులు నేనెందుకు ఒప్పుకుంటాను? వాళ్ళు అడిగినంత డబ్బిచ్చి మేము వాళ్ళు ఈ మిషన్ చేయడానికి అయితే ఒప్పించాము. అది చాలా కష్టమైంది. వాళ్ళ పైన చాలా డబ్బైతే ఖర్చు పెట్టాము. ఒకవేళ ఈ మిషన్ తారుమారు జరిగితే మేము చాలా నష్టపోతామని అంటాడు. ఇక్కడ ఇద్దరు ఆ వైస్ కెప్టెన్ అయితే చేసి వాళ్ళతో ఒక డీల్ మాట్లాడుకొని వాళ్ళు చెప్పిన మిషన్‌కి అంగీకరించి మనోళ్ళు ఆ మిషన్ బయలుదేరడానికి సిద్ధమవుతారు. ఇక ఆ ఇద్దరు వైస్ కెప్టెన్‌లు కాంట్రాక్ట్ సైన్ చేసుకొని మనోళ్ళు బయటికొచ్చి అసలు ఇప్పుడు ఎవరిని తీసుకువెళ్ళాలా ఆ మిషన్ కోసం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక వాళ్ళైతే చేసి వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళ గొప్ప గొప్ప యోధులను ఎన్నుకొని మనం 5 మంది ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం. ఆ మిషన్‌లోకి వెళ్లి దుమ్ము దులపబోతున్నాం. అంతేకాదు మనం వెళ్ళే దారిలో ఆ ఓణం దగ్గర ఒక ప్రదేశం అయితే ఉంది. మనం వెళ్ళే దారిలో ఇంకొకడు కూడా మనతో పాటు జాయిన్ అవుతాడని చెప్పేసి అంటుంది. ఇక వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ముసలి బామ్మ అయితే వచ్చేసి ఎలాగైనా సరే మొత్తానికి వాళ్ళని అయితే ఒప్పించగలిగాను. ఈ ఐరన్ బ్రిగేడ్ మొత్తం అక్కడికి వెళ్ళి నా మూడవ వారసుని ఖచ్చితంగా కాపాడతానని భావిస్తున్నాను. వీళ్ళందరూ కలిసి ఆ ప్రదేశానికి వెళ్తే ఖచ్చితంగా నా మూడవ కుమారుని వీళ్ళు ఖచ్చితంగా కాపాడతారని చెప్పి తను చాలా కాన్ఫిడెన్స్‌గా అయితే ఉంటుంది. ఇక ఇటు పక్కన్నవాడైతే వచ్చేసి ఇక్కడికి హవాంగ్ ఒక మేనల్లుడైతే వచ్చాడు. వాడు కూడా ఆ ఓనర్‌కైతే ఆ మిషన్‌లో పాల్గొనాలనుకుంటున్నాడు. వాళ్ళ మేనమామని కాపాడడం కోసం. మీరు వాడు అక్కడికి వెళ్ళటాన్ని అంగీకరిస్తారా అని చెప్పేసి అంటాడు. ఆ ముసలామె అయితే వచ్చేసి నాకందులో ఎటువంటి అభ్యంతరం లేదు. వాడి వల్ల మన సాయం జరుగుతుందంటే వాడిని కూడా వెళ్ళమని చెప్పేసి అంటుంది. ఇక మరుసటి రోజు మనోళ్ళందరూ బయలుదేరడానికైతే సిద్ధమవుతూ ఉంటారు. ఇక అప్పుడే వాళ్ళ చెల్లెలు ఎత్తి వచ్చేసి బ్రదర్ నువ్వు కూడా అక్కడ వెళ్ళాలనుకుంటున్నావా? ఎందుకంటే ఆల్రెడీ మన మూడో సోదరుడు అక్కడికి వెళ్ళాడు. వాడు ప్రాణాలతో ఉన్నాడో చచ్చాడో ఎవరికీ తెలీదు. అలాంటప్పుడు నువ్వు వెళ్ళటాన్ని నేను ఏమాత్రం అంగీకరించలేదని చెప్పేసి తనైతే అంటుంది. అది విన్న వాడైతే వచ్చేసి నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. అక్కడికి వెళ్ళాలని అంటాడు. అది విన్న తనైతే వచ్చేసి నువ్వు అక్కడికి వెళ్తున్నావా? సరే నేను కూడా అక్కడికి వస్తాను. నువ్వు నా గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను సొంతంగా మార్షల్ టెక్నిక్స్ అయితే నేర్చుకున్నాను. కాబట్టి నన్ను నేను కాపాడుకోగలను. నువ్వు నా గురించి ఏమాత్రం దిగులు చెందొద్దు. నేను కూడా ఆ ప్రదేశానికి వస్తాను. ఇక అనుకున్న విధంగానే మనోడు కూడా ఆ సైన్యంతో కలిసి ఆ ప్రదేశానికైతే వెళ్తారు. వాళ్ళతో పాటు చాలా మంది సైన్యాన్ని అయితే తీసుకువెళ్తూ ఉంటారు.
ఇక ఇటువైపు మనోడైతే చేసి నాకెందుకో మనమంతా ప్లాన్ చేసిన విధంగా ఏమాత్రం జరగదనిపిస్తుంది. అసలు అక్కడ ఏముంటుందో కూడా ఎవ్వడికి తెలీదని చెప్పేసి అనుకుంటాడు. ఇక అప్పుడే అక్కడున్న కిడ్ అయితే వచ్చేసి సీనియర్ బ్రదర్ మీకు నిద్ర రావట్లేదా ఏంటి? నాకు నిజంగా ఏమాత్రం నిద్ర రావట్లేదు. అసలు ఆ ప్రదేశంలో ఏముంటుందా అని చెప్పేసి నేను చాలా ఎక్సైట్ అవుతున్నానని అంటాడు. ఇక ఆ కిడ్ మనోని చూసి కొంచెం షాక్ అవుతాడు. ఏంటి నిజంగా వాడంత ప్రశాంతంగా ఉన్నాడేంటి? నేను వాడి గురించి విన్న విషయాలు నిజమేనా? అతను హవాంగ్ ఒక మేనరుడని విన్నాను. అతనికి ఇతను చాలా భిన్నంగా అయితే ఉన్నాడు. ఈ మిషన్ నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎందుకంటే మా నాన్న కూడా ఒక బాడీగార్డ్. అతను ఒక మిషన్‌లో ఇలాంటి మిషన్‌లోకి వెళ్లి అయితే చనిపోయాడు. అసలక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. కానీ అవాంగ్ చెప్పిన మాటలొచ్చేసి నాకు కొంచెం భయం తెప్పించేలా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఏం జరుగుద్దో ఖచ్చితంగా నేనే చనిపోతానని అన్నాడు. కాబట్టి అతను నాకు చాలా కష్టపడి శిక్షణ ఇచ్చాడు. అతను ఎంతో కష్టపడి నాకు శిక్షణ ఇచ్చాడు. కానీ నేను సరిగ్గా ఏమాత్రం నేర్చుకోలేకపోయానని చెప్పేసి వాడు కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు. ఇక దాన్ని గమనించిన మనోడొచ్చేసి ఏంటి నీకు నిజంగా అవాంగ్ శిక్షణ ఇచ్చాడా? అవును. అతను నాకు చాలా కష్టపడి అయితే శిక్షణ ఇచ్చాడు. నేను మరీ అంత పూర్తిగా నేర్చుకోలేకపోయాను కానీ అతను చాలా పూర్తి శ్రద్ధతో నాకు శిక్షణ ఇవ్వడానికి తన టైం అంతా నాకు వెచ్చించాడు. నిజానికి నేను శిక్షణ తీసుకునేటప్పుడు ఎవరు నన్ను ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. నేను ఎందుకు పనికిరాని వాడిలాగా నన్నైతే వెక్కిరిస్తూ ఉండేవారు. కానీ అవాంగ్ నన్ను దగ్గరుండి చాలా కష్టపడి అయితే అతను శిక్షణ ఇచ్చాడు. నేను కూడా నా పూర్తి శ్రద్ధతో అది నేర్చుకోవడానికైతే ట్రై చేస్తూనే ఉన్నాను. ఇక మా నువ్వునైతే చూసి అక్కడున్న కిడ్డితో మాట్లాడుతూ "నువ్వు ఎటువైపు వెళ్ళకు. అక్కడ ఏం జరిగినా సరే నా దగ్గర ఉండు" అని చెప్పేసి అంటాడు. సరే నేను నీ దగ్గరే ఉంటాలని చెప్పేసి ఆ కిడ్ అంటాడు. ఇక వాడొచ్చేసి మనోడి వైపు చూసి నిజంగా వాడు స్వాడ్ పట్టుకున్నాడంటే వాడు నిజంగా అంత గొప్ప యోధుడా? లేదా అలా నటిస్తున్నాడా? అని చెప్పేసి కొంచెం అనుమానంగా మనోడి వైపు అయితే చూస్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో అక్కడున్న వైస్ కెప్టెన్స్ అయిన ఇద్దరు వచ్చేసి ఇంతకు వాడెవడు? వాడు మనతో ఎందుకొస్తున్నాడని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరు మనోజ్ గురించి డిస్కస్ చేసుకుంటూ వాడు చూడడానికి సాధారణమైన వ్యక్తిలా కనపడుతున్నాడు. అదే సమయంలో అంతులేని శక్తి ఏదో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఒక్క క్షణంలో అది మాయమైపోతుంది. అసలు వాడెవడో కూడా అర్థం కావట్లేదు. నా కంటికి వాడు చిన్న సాధారణమైన కుర్రాడిలా కనపడుతున్నాడని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇక ఇటువైపు మనోడైతే చూసి నేనసలు ఓంగ్‌ని కలిసిన తర్వాత ఏం చేయాలి? అతనితో ఒంటరిగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవాలా? లేదంటే నా మిగిలిన జీవితం మొత్తం అతనితో గడపాలా? ఒక ఫ్రెండ్‌లాగా అని చెప్పేసి మనోడు కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు. లేదా మా నాన్న చావు కారమైన ఆ 9 స్కైస్ ఆ 4 గొప్ప యోధుల పైన పగ తీర్చుకొని నేను నా ప్రతీకారాన్ని తీర్చుకోవాలా? అసలు నేనిప్పుడు ఎటువైపు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ గనక మా నాన్న అసలు ఇదే ఆలోచిస్తున్నాడా ఏంటి? నేను ఎటువంటి యుద్ధంలో పాల్గొనకుండా నేను నా మిగిలిన జీవితాన్ని ఒంటరిగా గడపాలనుకుంటున్నానా? లేదా మా నాన్న చావుకు కారణమైన మా నాన్నకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కరిని చంపాలా అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు ఏ బాటలో నడవాలో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి మనోడు చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇప్పటికే చెప్పాలంటే నేను చనిపోయానని ప్రపంచమంతా భావిస్తుంది. ఎవరికీ తెలియకుండా నేను నా ఒంటరి జీవితాన్ని గడపాలా? అసలు ఫాదర్ ఏ ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నేను చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నానని మనోడు చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కన్నవాళ్ళంతా చాలా సేపు ప్రయాణించడం వల్ల మనోళ్ళు భోజనం కోసం ఒక ప్రదేశంలో అయితే ఆగుతారు. వాళ్ళు 2 గ్రూప్స్‌గా అయితే విడిపోతారు. ఒకరు తినేటప్పుడు ఒకరు కాపలా ఉండేదిగా వాళ్ళు మాట్లాడుకొని ఉంటారు. కాసేపటి తర్వాత మనోళ్ళు వంతైతే వస్తుంది. అనుకున్న విధంగానే మనోళ్ళు ఆ రెస్టారెంట్‌లోకి వెళ్లి భోజనం చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక అక్కడే మనకొక నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అయితే మొదలవుతుంది. మనోడు అక్కడున్న అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఇక మనోడైతే వచ్చేసి "ఏరా నీకు ఆ అమ్మాయి నచ్చిందని" అంటే మనోడొచ్చేసి "అదేం లేదు సీనియర్ బ్రదర్" అని చెప్పేసి అంటాడు. ఇక అలా చాలా సేపయితే గడిచిపోతుంది. మనోళ్ళు ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు. ఇక తనైతే వచ్చేసి మనోడిని చూసి, "అంటే నువ్వు కూడా ఇక్కడ వాళ్ళకి బాడీగార్డేనా?" అని చెప్పేసి అయితే అడుగుతుంది. అది విన్న మనోడొచ్చేసి, "అవును. నేను కూడా వాళ్ళతో పాటే వెళ్తున్నాను" అని చెప్పేసి అంటాడు. ఇక తనైతే వచ్చేసి, "ఒకవేళ నాకేదైనా సమస్య జరిగితే నేను నిన్నే వచ్చి బాడీగార్డ్‌గా తీసుకువెళ్తాను అన్నయ్య" అని చెప్పేసి అంటుంది. దెబ్బకు మనోడి గుండెలైతే బద్దలైపోతాయి. ఇక మనోడు ఎగతాళి చేస్తూ, "అవును. నువ్వు ఖచ్చితంగా మీ సోదరుడినైతే పిలవచ్చు. వాడు చాలా గొప్ప యోధుడు. వాడు ఖచ్చితంగా నిన్ను కాపాడతాడు. మీ అన్నయ్యని నువ్వు ఏమాత్రం మర్చిపోవద్దు. నీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే మీ అన్నయ్య దగ్గరికి వచ్చేయి" అని చెప్పేసి అంటాడు. ఇక అదే సమయంలో అక్కడికి ఐటెమ్ బ్రిగేడ్ టీం కూడా అయితే వచ్చేసి భోజనం చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు అలా భోజనం చేస్తూ ఉంటే ఇక అప్పుడే ఇక్కడికి ఇంకో కొత్త టీం అయితే లోపలికొస్తుంది. ఇక కొన్న ఐటెమ్ బ్రిగేడ్ లీడర్స్ అంతా అయితే వచ్చేసి అక్కడికొచ్చిన ఆ సన్యాసుల గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మనోళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఇటువైపు మనోళ్ళైతే భోజనం చేస్తూనే ఉంటారు. ఇక అదే సమయంలో అక్కడున్న కిడ్ అయితే వచ్చేసి అనుకున్న విధంగానే పూర్తిగా బాడీ గార్డ్‌గా అయితే సిద్ధమయ్యాను. మా నాన్నగారు ఎప్పుడు నాకు ఒక మాట అయితే చెప్తూనే ఉండేవారు. మన జీవితం అంతా ఇతరులను కాపాడడంలోనే సరిపోతుంది. వాళ్ళు మన పైన ఎన్నో నమ్మకాలైతే పెట్టుకునే ఉంటారు. మనం వాళ్ళని, వాళ్ళ వస్తువుల్ని ఎప్పుడైతే అనుక్షణం కాపాడుతూనే ఉండాలి. వాళ్ళు మనకు సహాయం చేయలేకపోవచ్చు. కేవలం మనం మాత్రమే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి. ఆ మాటలు విన్న మనోడైతే చూసి, చూస్తుంటే మీ నాన్నగారు మీకు చాలా గొప్ప విషయాలు నేర్పించినట్టున్నాడని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే అక్కడున్న సన్యాసులైతే వచ్చేసి ఫుడ్ తింటూ అసలు ఈ ఫుడ్ ఎవడురా తయారు చేసింది? ఇలాంటి చెత్త ఫుడ్ ఎవడైనా తింటాడా? ఇది తినడం వల్ల మా మాస్టర్ పన్ను ఒకటి విరిగిపోయిందని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే ఆ చెఫ్ బయటికైతే వస్తాడు. వాడు బయటికి వచ్చి రాంగానే ఆ కొన్నవాడు తన ఫుడ్ తీసుకొని వాడి మొహానికేసి అయితే కొడతాడు.
ఏంట్రా నువ్వేనా ఈ ఫుడ్ తయారు చేసింది? ఇది నిజంగా ఎంత చెత్తగా ఉంటుందంటే అంత చెత్తగా ఉంది. దీన్ని ఎవడన్నా తింటాడా ఏంటి? దీన్ని తినడం వల్ల మా మాస్టర్ ఒక పన్ను విరిగిపోయింది. నిన్ను ఇక్కడే చంపేస్తాడని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తాడు.